E6 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శ్రీకారం చుట్టారు. అబ్దుల్లాపూర్మేట్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 4 కోట్లతో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో గ్రామాలను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 700 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మేట్ మండలంలో 11 గ్రామాలలో 4,25,00,000 రూపాయలతోని దాదాపు 30 ఫౌండేషన్ స్టోన్స్ ఇవాళ వేయడం జరిగింది. కొన్ని అందులో ఇనాగరేషన్లు ఉన్నాయి. ఈరోజు మేము అభివృద్ధి మీద 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేసింది. ఒకప్పుడు ఈ గ్రామాలన్నీ ఆదర్శ గ్రామాలను అధోగతి పాలు చేసినటువంటి సన్నాసులు ఇవాళ మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగాలి, పేదవాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని, పింఛన్లు ఇవ్వాలని, సన్న బియ్యం ఇవ్వాలని, ఉచిత విద్యుత్ ఇవ్వాలని మేము ఎన్నో కార్యక్రమాలు చేపడితే ఓర్వలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా 100కి 100 రూపాయలు ఒకేసారి కాకపోవచ్చు, కానీ ఇప్పటికే మన నియోజకవర్గంలో 700 కోట్ల రూపాయల రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం, మంచినీటి కోసం తెచ్చేయడం జరిగింది. ఈ సన్నాసులు 15 సంవత్సరాల్లో ఒక 7 కోట్లు కూడా తేలే. నేను 700 కోట్లు తెచ్చిన, కావాలంటే రండి లెక్క చూసుకుంటారా సన్నాసులారా అని చెప్పిన. అయినా ఎక్కడెక్కడో ఏదో మాట్లాడతారు. కబ్జాలు పెట్టిండ్రు. వాళ్ళ 23లో కబ్జాలు పెట్టి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేసి మళ్ళీ 24లో మేము అధికారంలోకి వచ్చిండ్రు. ఎట్లొచ్చిండ్రు అంటే దొంగల్లాగా. ఉదాహరణకు మునగనూరు ఉంది. ఎట్లొచ్చిండు? దొంగను దొంగ 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 అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లాంటి పని వాడే చేపించిండు. సగం ఇచ్చినట్టుండు, చేపించుకున్నాడు, సగం ఇయ్యనట్టుండు, మళ్ళీ వచ్చి సర్కారు భూమి అంటుండు. మరి చేపించినాడు బుద్ధి లేదా? మేమేమంటున్నాము, ప్రభుత్వ భూములు ఉంటే పేదోని దగ్గర ఉండాలి, లేదా ప్రభుత్వం దగ్గర ఉండాలి. ప్రభుత్వ భూములను కాజేసినటువంటి ఈ సన్నాసులకు బుద్ధి చెప్పినాక కూడా ఇంకా మాట్లాడుతున్నారు. ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం, కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా? మీకు అది లేదా? సోయే లేదు. అభివృద్ధి అంటే తెలియదు, లేకపోతే గ్రామాల ఒక చక్కటి కార్యక్రమాలు చేయాలనేది తెలియదు. ఎంతసేపు ఏడ భూములు కబ్జా పెట్టాలి, ఎక్కడ దోసుక తినాలి, ఏడ పర్సెంటేజీలు తినాలి, అధికారుల దగ్గర ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ పని తప్ప ఇంకొక పని లేదు. అందుకే ఎవడు టీఆర్ఎస్ జెండా కట్టుకునేటోడు ఇక్కడ కానొస్తలేడు. ఇప్పుడు నాకు కానొస్తే వానసికి పోయేటట్టుంది. ఇప్పుడు దోసుకున్నోడు ఉన్నాడు ఒక రోకు, వాని ఎంబడి వీడు పోతే వీని సంగతి తేలిపోతుందని వాడు కూడా పోతలేడు. ఇప్పుడు మేమేమంటున్నాము, పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేసినప్పుడే పేదవాళ్ళ యొక్క వాళ్ళు కలలు కన్న కలలు నిజమవుతాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే పేదవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం పేదరికంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు న్యాయం జరగాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పేదోని నడ్డి విడిచినటువంటి దుర్మార్గులు మాకు చెప్తున్నారు. వీళ్ళంతా కొత్త బుచ్చగాన్లు. వచ్చినప్పుడు ఇక ఒక జోలా వేసుకున్నారు. మన దగ్గర అయితే అయ్యొక రోకు కొడుకొక రోకు, ఇక్కడో జోలు వేసిండాడు, ఇంకోటి అక్కడో జోలు వేసిండు. ఒకడు వెనక డోర్లోకి వెళ్ళిపోవాలి, ఒకడు ముంగటి డోర్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి. ఆ పని చేసిండ్రు తప్ప
అభివృద్ధి చేయలేదు. కాబట్టి నేను చెప్పుకుంటూ పోతే 2 గంటలు చెప్తా ఇలా హిస్టరీ, కానీ ఇక అవన్నీ చెప్తే మీరు వెయ్యరు, నేను చెప్పి దండగ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ కూడా ఈరోజు పిగిలిపూర్లో ఉన్నా. పిగిలిపూర్లో కూడా సర్వే నెంబర్ 17 పేదవాళ్ళు దున్నుకొని బతుకుతున్నటువంటి భూములు అన్యాకృతం చేసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కలిసి ఇక్కడ కబ్జాలు పెడితే 2007లో నేను అసెంబ్లీలో చాలా గట్టిగా, ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ రోజే నేను లేవనెత్తిన. మళ్ళా ఈరోజు నేను లేవనెత్తిన, కోర్టులు వెంబడి తిరగడం, దాన్ని ఏదో రకం కాపడం ఎప్పటికి కూడా ఆగవు. దానికి ఉదాహరణ కిషన్ రెడ్డి అనేటోడు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2000 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా పెడితే ఈరోజు కలెక్టర్కు నేను చెప్పితే పేపర్లు తీయమంటే ఇదంతా సర్కార్ భూమి, వాడికి తీసుకోనిక వీలు లేదు అని హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా క్యాన్సిల్ చేయడానికి పెట్టిండ్రు. ఈరోజు పనులు ఆపిండ్రు, రిజిస్ట్రేషన్లు ఆపిండ్రు. మేము కూడా వానిలాగా పంచుకోవాలంటే వానికి ఇన్ని ఇచ్చినావు, నాకిన్ని అంటే అయిపోయాయి. ఈ దొంగల వెంబడి దోస్తాన్ అయిపోతుంది. మాకేమో దొంగలు దుష్మన్. ఎక్కడ పోయినా ఈ దొంగలను తరిమేయడమే నా లక్ష్యం. నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన భూములు చాలా ఉన్నాయి, నాకు చాలావి. నేను నా పిల్లలు 4 తరాలు తింటారు. పేదోనికి సేవ చేస్తే గుర్తుంచుకుంటాడు. నా యొక్క లక్ష్యం అది, నా యొక్క బాట అది. నేను చెప్పేది అందరికీ కూడా అదే. గ్రామాలలో ఎవడన్నా వచ్చి భూములు కబ్జా పెడితే తరిమి కొట్టండి అని చెప్తున్నా. ప్రభుత్వ భూములు ఉంటే పేదోనికి పంచండి, ప్రభుత్వ భూములు ఉంటే పేదోనికి ఇల్లు కట్టించండి. ప్రభుత్వ భూములు ఉంటే రేపటి తరాలకు ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఏది చేయాలన్నా ప్రభుత్వ భూములు ఉండాలి. కానీ పూర్తిగా తెగ నమ్ముకొని ఈరోజు ఏదేదో కథలు పడుతున్నారు. ఇవన్నీ నేను బయటికి తీస్తా. నేను ఎమ్మెల్యే లేని నాడే ఈ దొంగలను తరిమి నాకు తెలిసిన దగ్గర అంతా తరిమిన. కానీ దానికి ప్రభుత్వం ఒత్తాసు పలికి వాళ్ళకు అండగా నిలిచి ప్రభుత్వ భూములను కూడా కబ్జా పెట్టి అమ్ముకున్న దుర్మార్గులు మా మీద మాట్లాడితే చూస్తూ ఊట్టుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.